హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనకి ఎంసెట్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. మనమైతే గూగుల్కి అయితే వెళ్ళిపోయి అప్లై ఎంసెట్ అని టైప్ చేయాలి. అప్లై ఎంసెట్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ సైట్ అయితే ఓపెన్ అయింది. అప్లై ఏపీ ఏపీ సెట్ ఈ యాప్ సెట్ అప్లై ఎంసెట్ అనే మన ఎంసెట్ అని ఇచ్చాం కాదు, ఈపీ సెట్ అని ఓపెన్ అయింది. కాకపోతే ఫస్ట్ సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేప్పటికి ఎలిజిబిలిటీ. మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, క్యాండిడేట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మెన్షన్ ఇన్ ద ఏబో. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఆప్షనల్ ఇస్తే ఇవ్వండి, లేదా లేదు. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి కంపల్సరీగా. ఇక్కడ స్టార్ అనేది ఉంది కదా, స్టార్ అన్నది కంపల్సరీగా ఇవ్వండి. తర్వాత ఓసీ కేటగిరీ, ఓసీ సబ్ క్యాస్ట్, జిమ్ కాపు. డెబిట్ కార్డ్కి అయితే వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ మనం లాగిన్ అవ్వాలి. డెబిట్ కార్డ్ అయితే మనకి కార్డ్ నెంబర్ ఇస్తే సరిపోయింది. కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పే అన్న తర్వాత ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయింది. అక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేయాలి, మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయితే అక్కడే మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే హోమ్ పేజ్కి వెళ్ళిపోయింది, లేకపోతే వేరే పేజ్కి వెళ్ళిపోయింది. వరి అవ్వద్దు. ఇది స్టెప్ 1. స్టెప్ 2, మన పేమెంట్ అయిన తర్వాత ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే పేమెంట్ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. పేమెంట్ సక్సెస్ అయితే ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకి అక్కడ ఒక స్క్రీన్ లో వస్తుంది. ఈ పేమెంట్ ఐడి ఇలా వస్తుంది అనమాట. పేమెంట్ ఐడి రెఫరెన్స్ ఈ డీటెయిల్స్ వస్తాయి. పేమెంట్ ఐడి, పేమెంట్ రెఫరెన్స్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ వస్తాయి. మనం ఫస్ట్ స్టెప్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మనకి పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఒక ఒక పాపప్ లాగా వస్తుంది. దాంట్లో డీటెయిల్స్ అన్ని సేవ్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది పేమెంట్ స్టేటస్ తెలుసుకుంటానికి. తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచే ఫిల్ యువర్ అప్లికేషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ నుంచి అయినా కంటిన్యూ చేసుకోవచ్చు. స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్. ఇక్కడ పేమెంట్ ఐడి వస్తుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ మనకు తెలుసు. మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చింది ఇవ్వాలి ఫస్ట్ స్టెప్ లో. డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్స్ ఇవ్వాలి. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అన్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉండబోతుందంటే, ఆ, మీకు ఒక శాంపుల్ అయితే ఆల్రెడీ నేను ఫిల్ చేశాను. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇవ్వకూడదు, యాక్చువల్గా అది ప్రైవేట్ డీటెయిల్స్ కాబట్టి షేర్ చేయకూడదు. ఆల్రెడీ నేను ఫిల్ చేశాను. ఎలా ఉంటుందంటే మనకి ఆ, కింద మనకి ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఆటోమేటిక్ లోడ్ అవుతాయి. ఈవెన్ క్యాండిడేట్స్ నేమ్ ఆటోమేటిక్ లోడ్ అయిన తర్వాత వాటిలో మనం ఇక్కడ ఆటోమేటిక్ లోడ్ అవుతాయి. తర్వాత క్యాండిడేట్స్ స్టూడెంట్ ఆధార్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఆధార్ నెంబర్ ఆటోమేటిక్ లోడ్ అవ్వదు. తర్వాత కేటగిరీ ఉంటుంది, ఓసీఆ క్యాస్ట్, అవి కూడా ఆటోమేటిక్ వస్తుంది. తర్వాత ఎకనామికల్లీ వీక్ అని ఉంటుంది, అది నో అని ఇవ్వండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవి మ్యాండేటరీ ఫిల్ చేయండి. కొన్ని స్టార్ మార్క్ లేవు కాబట్టి వాటికి మనం టచ్ చేయ అవసరం లేదు, ఇగ్నోర్ చేసేసేయండి కంప్లీట్ గా. తర్వాత క్యాండిడేట్స్ నేమ్ ఆటోమేటిక్ వస్తుంది, క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా ఆటోమేటిక్ వస్తుంది. తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన వెంటనే మనకి క్యాండిడేట్ ఎప్పుడైతే పాస్ అయ్యాడు, ఏ ఇయర్ లో పాస్ అయ్యాడు, ఆ డీటెయిల్స్ కూడా వచ్చేస్తుంది. ఈవెన్ మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ కూడా లోడ్ అవుతాయి ఆటోమేటిక్ గా. క్యాండిడేట్స్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇంకో సెక్షన్ వచ్చేసేపటికి మనకి క్లాస్ 6th నుంచి 7th, 8th, 9th, 10th ఏ ఏరియాలో చదవన్నా, ఏ ఏరియాలో చదివాం, డిస్ట్రిక్ట్ ప్లస్ విలేజ్ ఇవ్వాలి, ప్లస్ స్కూల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ మనం అంటే ఫస్ట్ ఇయర్ సపోజ్ 2023లో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను అనుకోండి. 24లో ఇంటర్మీడియట్ లో నేను డిస్కంటిన్యూ అయ్యి 24లో మళ్ళీ జాయిన్ అయ్యా. సారీ, 24లో ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయ్యి 25లో మళ్ళీ జాయిన్ అయ్యాను. సో ఇయర్ ఆఫ్ ఫస్ట్ ఆల్రెడీ అంటే ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్ వచ్చేప్పటికి 24. నేను 23లో పాస్ అయ్యాను, 24లో ఫస్ట్ అపియరెన్స్ అయ్యా, బట్ పాస్ అయింది 25. అక్కడ ఫస్ట్ అపియరెన్స్ వచ్చి 24 అని ఇవ్వాలి, పాస్ 25 అని ఇవ్వాలి ఫస్ట్ ఇయర్ కి. సెకండ్ ఇయర్ కి 26 అని ఇవ్వాలి. ఆ తర్వాత అదొక సెక్షన్. క్లాస్ 6 నుంచి క్లాస్ 10th, ఈవెన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ కూడా ఇవ్వాలి. మనకి మీరు సపోజ్ శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ కాలేజెస్ అయితే అదర్ ప్రైవేట్ కాలేజెస్ అనే ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ 4 or 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అవి ఇగ్నోర్ చేసేసేయండి. మనం అదర్ ప్రైవేట్ కాలేజెస్ అని ఇవ్వండి. ప్రైవేట్ కాలేజ్ అయితే మీ కాలేజ్ ఎక్కడికైతే ఉంటే
అదే కాలేజ్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కాలేజీలో లిస్ట్‌లో ఉంటే. అదొక సెక్షను. ఇంకో సెక్షన్ వచ్చేసరికి మనకి టెస్ట్ సెంటర్స్ అంటే మన ప్రిఫరెన్సెస్ అడుగుతారు. మీకు నియర్ బై సెంటర్. సపోజ్ మాది బాపట్ల. మాది బాపట్ల అయితే ఫస్ట్ నియరెస్ట్ అంటే 5 లొకేషన్స్ అయితే ఇవ్వాలి. ఆ 5 లొకేషన్స్‌లో వాళ్ళు ఎక్కడ అలొకేట్ చేస్తారో అది డిపెండ్స్ అనమాట. మనం 5 లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి బాపట్ల కాబట్టి మాది బాపట్ల అని ఇచ్చాను. నెక్స్ట్ నియరెస్ట్ లొకేషన్ చీరాల అని ఇచ్చాను. నెక్స్ట్ విజయవాడ ఇచ్చాను. ఒంగోలు. మీ దగ్గరలో ఉన్న ఒక 5 లొకేషన్స్ అయితే అక్కడ ఇవ్వాలి ప్రిఫరెన్సెస్‌లో. ఇంకంతే. ఇంక నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేప్పటికి సపోజ్ మీరు అప్లికేషన్ మొత్తం ఫిల్ చేశారు. అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ లేదు. హాల్ టికెట్ నెంబర్ లేకపోతే మీరు ఈ అప్లికేషన్ ఈ ప్రొసీడ్ టు ఫిల్ ఇక్కడ కింద కంటెంట్ లోడ్ అయిద్ది. ఆ అప్లికేషన్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అది పేమెంట్ ఐడీ మన హాల్ టికెట్ మీద సేవ్ అయిద్ది. తర్వాత వచ్చి మళ్ళీ ఫిల్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేసినాక మళ్ళీ పేమెంట్ ఐడీ, రెఫరెన్స్ ఐడీ ఇస్తే మీరు సేవ్ చేసిన డేటా అంతా ఎక్కడికి వెళ్ళదు. సేవ్ చేసిన డేటా అంతా ఉంటది. సో మీరేమన్నా మీరు ఫిల్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ దొరకవు. మీకు అన్ని డీటెయిల్స్ దొరకకపోతే అది సేవ్ చేసుకొని మళ్ళీ బ్యాక్‌కెళ్ళొచ్చు. ఏం ప్రాబ్లమే లేదు. బ్యాక్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఏమేమి ఫిల్ చేసిన డేటా అంతా ఉంటది. మళ్ళీ ఎక్స్‌ట్రా దానికి ఇంకా యాడ్ చేయొచ్చు. సో, ఆ తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేసిన తర్వాత అంటే లాస్ట్‌లో ఒకసారి అడుగుతారు మళ్ళీ సబ్మిట్ ఆర్ ఫ్రీజ్. ఫ్రీజ్ అంటే అది లాస్ట్ ఇంకా. ఇంక మనకి అప్లికేషన్ సబ్మిట్ అయినట్టే. ఇలా ఉంటది ప్రాసెస్. మనకి తర్వాత పీడీఎఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ నంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయిపోద్ది. ఇది అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత. ఇది ఓవరాల్ ప్రాసెస్. ఈజీయే. మీకు తెలిసిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. స్టార్ మార్క్స్ ఇక్కడ అంటే నాకు ఎక్కడ ట్రిక్కీ అనిపించిందంటే ఓన్లీ ఫిల్లింగ్ అప్లికేషన్ దగ్గర ట్రిక్కీ అనిపించింది. ఈ ఫిల్లింగ్ అప్లికేషన్ దగ్గర స్టార్ మార్క్స్ ఉన్నవే ఎంటర్ చేయండి. స్టార్ మార్క్స్ లేనివి ఇగ్నోర్ చేసేసేయండి కంప్లీట్‌గా నో ప్రాబ్లమ్. అది డిఫాల్ట్ వాల్యూస్ సెట్ చేసుకుంటది నో అనేసి.